ఇంత తేజోమూర్తి అయిన సూర్యుడు సంజ్ఞాదేవి దగ్గరికి వస్తే ఒకసారి ఆవిడ తేజస్సు చూసి కన్నులు మూసుకుంది. అబ్బా, ఇంత తేజస్సా అని. ఆయన అన్నాడు, సంగమ కాలమునందు నువ్వు నన్ను చూసినప్పుడు బాధతో కళ్ళు మూసుకున్నావు, అందుకే పరమధర్మాత్ముడైనప్పటికీ కూడా ఎవరిని చూడ్డానికి లోకం భయపడి కళ్ళు మూసేసుకుంటుందో వాడు కొడుకుగా వస్తాడు. సూర్యుడి గతి కాలము యమధర్మరాజు కొడుకుగా వచ్చాడు. సంజ్ఞాదేవి ఎందు సూర్యుడికి పుట్టిన కొడుకే యముడు. తర్వాత విలోల అయింది ఆవిడ సంజ్ఞాదేవి, వేరొక పర్యాయం. విలోల అంటే చించలంగా చూసింది, భయం భయంగా కంగారుగా. విలోలవై చూశావు కాబట్టి విలోలత్వము కలిగినటువంటి నది పుడుతుందన్నారు, యమున పుట్టింది. వేరొక పర్యాయం వైవస్వతుడు జన్మించాడు, ఆయనే మనువు. ఆయనకే సమస్త ధర్మములను సూర్యనారాయణమూర్తి నేర్పాడు, అందుకే మనువు యొక్క సంతానం కాబట్టి మనుష్యులు.